మాచల్ల రాంబాబు ఏవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు మనము కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాము. ఈ రోజు నుండి దోస్తుకు సంబంధించినటువంటి రిపోర్టింగ్ ఫిజికల్ గా కాలేజీలో చేయాలని చెప్పేసి ఓ షెడ్యూల్ వచ్చింది. దానిలో భాగంగా సీట్లు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆయా కాలేజీలలో రిపోర్ట్ చేస్తున్నారు. విద్యార్థులకు వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు డబ్బులు కట్టనవసరం లేదు. ఎవరికైతే ఫీ రీయింబర్స్మెంట్ రాదో వాళ్ళు మాత్రమే డబ్బులు కట్టాలని చెప్పేసి ఇందులో ఉన్నది. కానీ అందుకు భిన్నంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ కూడా పేద తల్లిదండ్రుల దగ్గర నుండి ఈ విధంగా ఫీజులు కట్టించుకొని సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నువ్వు విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్పిస్తున్నా, నీ విద్యాశాఖ మంత్రి అని చెప్తున్నావు కదా, మరి గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు కట్టించుకుంటున్నారు. మరి ఇది గవర్నమెంట్ కాలేజా లేకపోతే ప్రైవేట్ కాలేజా? నువ్వు సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వము కోర్టులో కొట్లాడుతున్నది ఫీజులు నేను చెల్లిస్తా, గ్రీన్ ఛానల్ పెట్టి నెల నెల ఇచ్చేస్తా అని చెప్పినావు కదా. విద్యార్థుల అకౌంట్ లో వేస్తాను, విద్యార్థుల అకౌంట్ లో వేసిన తర్వాత వాళ్ళు వారం రోజులలో కట్టాలని చెప్పినావు కదా. మరి ఏంది తతంగం అని చెప్పేసి ఏబీపీ నేను ప్రశ్నిస్తున్నది. ఒక గవర్నమెంట్ కాలేజీలోనే పేద తల్లిదండ్రుల దగ్గర నుండి ఇట్లా ఫీజులు వసూలు చేస్తే ఏ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఇంకా ఏ విధంగా విద్యార్థులను పీల్చుకుతింటారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, దోస్త్ కన్వీనర్, ఇక్కడ ఉన్నటువంటి వీసీలందరికీ, తర్వాత అన్ని డిగ్రీ కాలేజీలు అన్నింటికి కూడా ఖచ్చితంగా వితౌట్ ఫీజు పేయింగ్ వాళ్ళని రిపోర్టింగ్ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే సోమవారం నుండి ఎక్కడికక్కడ ఈ రిపోర్టింగ్ ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.